హైదరాబాద్ నగరంలోని పబ్స్ డ్రగ్స్కు కేర్ ఆఫ్ అడ్రస్గా మారాయా? మూడో కంటికి తెలియకుండా మాదక ద్రవ్యాలు ఇతర రాష్ట్రాల నుంచి సిటీకి చేరుతున్నాయా? పోలీసులు ఎంత నిఘా పటిష్టం చేసినా వారి కళ్లు గప్పి డ్రగ్స్ గంజాయి సప్లై పార్టీల్లో యథేచ్ఛగా సాగుతున్నాయా? సరిగ్గా ఇవే ప్రశ్నలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా రాయదుర్గం పిఎస్ పరిధిలో డ్రగ్స్ పార్టీని పోలీసులు భగ్నం చేయడంతో మళ్లీ అంశం హాట్ టాపిక్గా మారింది. అసలు ఈ పార్టీల కోసం ముఠాలు కస్టమర్స్ని ఎట్లా ఆకర్షిస్తున్నాయి? డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాయి? ఇలాంటి పార్టీలను ప్రోత్సహించే పబ్ నిర్వాహకులపై పోలీసుల యాక్షన్ ఎలా ఉండబోతోంది? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో మాదక ద్రవ్యాల సరఫరాపై నిఘాను పటిష్టం చేశారు పోలీసులు. డ్రగ్స్ గంజాయి సరఫరా చేసే వ్యక్తుల కదలికలు, ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ వస్తున్న లింక్స్పై నార్కోటిక్స్ బ్యూరో ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే ఇటీవల పబ్స్లో డ్రగ్స్ సప్లై, డ్రగ్స్ తీసుకునే వ్యక్తుల్ని వరుసగా అరెస్ట్ చేస్తున్నారు. రాయదుర్గం లిమిట్స్లో ఉన్న ది కేవ్ అనే పబ్లో రేడ్ చేశాం. అక్కడ మనకు 55 పీపుల్ని టెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో 24 మెంబర్స్ ఆర్ పాజిటివ్. సో గాంజా తీసుకునే వాళ్ళు 10,000, గాంజా ప్లస్ కొకైన్ 2, గాంజా ప్లస్ ఎండిఎంఏ 4, అలాగే ఎండిఎంఏ ఒకటే ఒక పర్సన్. ఇట్లా 24 పీపుల్, 24 మంది పాజిటివ్ వచ్చింది. సో ఈ పబ్బు వచ్చేసి ఫారెస్ట్ ఆల్కెమీ అనే థీమ్లో ఈ సైకెడెలిక్ పార్టీస్ అంటే మ్యూజిక్ హై ఇచ్చి ఈడిఎం ఎలక్ట్రానిక్ మ్యూజిక్ ప్లే చేయడం జరుగుతుంది. దాంట్లో కన్సంప్షన్ చేసిన వాళ్ళకి ప్రత్యేకంగా స్పెషల్ ఇన్వైట్ చేసి వాళ్ళని పిలుచుకోవడం జరిగింది. ఈ ఆర్గనైజర్ వచ్చేసి ఆర్ శేఖర్ కుమార్ ఈజ్ ద మేనేజర్ ఆఫ్ ది పబ్. అతని మీద కూడా కేసు చేయడం జరిగింది. అండ్ దీనికి ప్రత్యేకంగా డీజే ఆపరేటర్ని అబ్దుల్లా అయూబ్ అలియాస్ ఫౌజన్ అనే అతను, ఇతన్ని బెంగళూరు నుంచి పిలిపించుకోవడం జరిగింది. సో ఇట్లా రెగ్యులర్గా వీళ్ళు చేస్తున్నారు. ఈ 24 మెంబర్స్లో లిస్ట్ను కూడా మీకు ఇచ్చాము. దీంట్లో టీసీఎస్, అమెజాన్ అలాంటి కంపెనీలో వర్క్ చేసే పర్సన్స్లు ఉన్నారు, స్టూడెంట్స్లు కూడా ఉన్నారు, అండ్ బిజినెస్ పీపుల్ ఉన్నారు. వీళ్ళకి ప్రత్యేకంగా ఇన్వైట్ పంపించి ఈ ఒకటి పార్టీ ఏర్పడడం జరిగింది. సో వీళ్ళని స్టూడెంట్స్లు వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరి మీద కన్జంప్షన్ కింద ఎన్డీపీఎస్ యాక్ట్ అప్రోప్రియేట్ సెక్షన్స్ కింద కేసు చేయడం జరిగింది. సో ఈ ఎంటైర్ చైన్ ఎక్కడి నుంచి వాళ్ళకి దొరికింది, అలాగే ఎక్కడ కన్జ్యూమ్ అయింది, అలాగే ఇక్కడికి వచ్చేసి వాళ్ళు ఈ పార్టీ చేసుకోవడం అన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేస్తున్నాం. దీనికి ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు వాళ్ళందరినీ కూడా బుక్ చేయడం జరుగుతుంది. 4 పబ్ ఓనర్స్, ఇంకా 3 ఒకరి మీద బుక్ చేసాము, ఒకరిని అదుపును తీసుకున్నాము, ఇంకా 3 వెతుకుతున్నాము. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్న కేప్ పబ్లో డ్రగ్స్ పార్టీ జరుగుతుందనే పక్కా సమాచారంతో నార్కోటిక్స్ బ్యూరో, సైబరాబాద్ ఎస్ఓటీ, రాయదుర్గం పోలీసులు సంయుక్తంగా రైడ్స్ నిర్వహించారు. 55 మందిలో 24 మంది డ్రగ్స్ గంజాయి తీసుకున్నట్లు తేల్చారు పోలీసులు. పార్టీల్లో పాల్గొన్న వారిలో ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలు ఉన్నట్లు గుర్తించారు. డ్రగ్స్ గంజాయిని బయట నుంచి తీసుకుని పబ్బులోనికి తీసుకొచ్చినట్టుగా, అసలు ఇక్కడ పెడ్లర్స్ ఎవరనే విషయంలో దర్యాప్తు చేస్తున్నామంటున్నారు పోలీసులు. సోషల్ మీడియాలో ఈ పార్టీలకు సంబంధించిన సమాచారం చేరవేసుకుని అందరూ ఒక్క దగ్గరకు చేరి పార్టీలతో మత్తులో ఊగుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అమెజాన్, టీసీఎస్ ఉద్యోగులు కూడా పార్టీల్లో ఉండడంతో కంపెనీల యాజమాన్యానికి డ్రగ్స్పై ఉద్యోగులకు అవగాహన కల్పించే విధంగా సెమినార్లు ఏర్పాటు చేయాలని సూచన చేయనున్నారు పోలీసులు. ఈ తరహా పార్టీలను ప్రోత్సహించిన కేవ్ పబ్ ఓనర్లు ప్రస్తుతం పరారీలో ఉన్నారని, త్వరలోనే పట్టుకుంటామని అంటున్నారు పోలీసులు. అపీల్ టు జనరల్ పబ్లిక్ ఏదంటే, ఇలాంటి పార్టీస్కి పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని పంపకముందు ఖచ్చితంగా అది తెలుసుకోవాల్సి వస్తుంది. ఆ బాధ్యత వాళ్ళు కూడా ఉంటుంది. అలాగే ఈ కార్పొరేట్ ఆఫీస్ నుండి కూడా దే హ్యావ్ టు టేక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్. ఎస్పెషల్లీ ఇలాంటి అమెజాన్, టీసీఎస్ అలాంటి కంపెనీస్లో వర్క్ చేసే వాళ్ళు కూడా దీనికి పాల్గొన్నారు. ఇట్స్ ఎ రిక్వెస్ట్ ఫ్రమ్ ఎంటైర్ పోలీస్ సైడ్ అండ్ దట్ ఇలాంటి ఏదైనా తెలిస్తే వాళ్ళే వాలంటరీగా వచ్చేసి డీ అడిక్షన్ అండ్ whatever is available for them ఆ హెల్ప్ కూడా పోలీసు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ప్రభుత్వం కూడా ఈ డ్రగ్స్ మీదే ఓవరాల్ ఉక్కువాదా చేయాలని ఆదేశం ఇచ్చింది. కాబట్టి టీజీ ఏఎన్బి ఆధ్వర్యంలో, అలాగే మన సిపి సార్ సూపర్విజన్లో ఈ ఎంటైర్ ఆపరేషన్ చేయడం జరిగింది.
నగరంలోని అన్ని పబ్బులలో తనిఖీలు ముమ్మరం చేశారు పోలీసులు. డ్రగ్స్ సప్లై చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.